మహబూబ్ నగర్ పట్టణంలో మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి రామరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల నిర్లక్ష్యంతో రామరెడ్డి చనిపోయిన బంధువులు ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం భూనేడు గ్రామానికి చెందిన రామరెడ్డి తెల్లవారుజామున 3:30 గంటలకి చనిపోయాడని బంధువులు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం ఉదయం 9:30 గంటలకి రామరెడ్డిని ఆసుపత్రికి తరలించడంపై బంధువులు మండిపడ్డారు. కళాశాలకు చేరుకున్న బంధువులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మృతుడి బంధువులకి స్థానిక పోలీసులు నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. నా పేరు ముషీరా ఫాతిమా, టీఎంఆర్ఎస్ అండ్ జేసీ బాయ్స్ టు ప్రిన్సిపల్. మా స్కూల్ అబ్బాయి రామ్ రెడ్డి అని, సన్ ఆఫ్ హనుమంత్ రెడ్డి, మద్దూర్ మండల్ నుంచి. ఆ అబ్బాయి లేట్ నైట్ 3:30కి వచ్చి క్లాస్ రూమ్కి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఒక రోజు ముందు నైట్ ఏమో డిన్నర్ టైంలో వాళ్ళ మదర్తో మాట్లాడారు. ఏం మాట్లాడారో తెలీదు, బట్ అబ్బాయి అయితే స్టడీస్లో అన్నిట్లో బాగున్నాడు. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఏమో వచ్చి సూసైడ్ చేసుకున్నాడు క్లాస్ రూమ్కి వచ్చి. అయితే చాలా బాగుండే. 1.5 months బ్యాక్ ఏమో వాళ్ళ మమ్మీకి సర్జరీ అయిండే. సో దానికి కొంచెం బేగా ఉండే, బట్ ఇంటికి వెళ్ళిపోయిండే అబ్బాయి. ఈవెన్ డిసెంబర్లో కూడా మళ్ళీ 3 days ఇంటికి వెళ్ళొచ్చిండు. స్టడీస్లో మళ్ళీ యాజ్ యూజువల్గా ఫోకస్ ఉండే అబ్బాయిది. పాస్ అయ్యే స్టూడెంటే, ఫెయిల్యూర్ స్టూడెంట్ అని కూడా కాదు, రిజల్ట్ టెన్షన్ ఉండాలని. పాస్ అయ్యే అబ్బాయి మంచిగానే ఉన్నాడు. స్కూల్లో కూడా ఏం ప్రాబ్లం లేకుండే. ఇంకా న్యూ ఇయర్కి కూడా ఏం సెలబ్రేషన్స్ లాంటివి కూడా ఏం లేకుండే. యాజ్ యూజువల్గా స్కూల్ నడిచింది. టైమింగ్స్ ప్రకారం కొంచెం ఇంకా కౌన్సిలింగ్ అవన్నీ చేసి టైమింగ్స్ ప్రకారం పిల్లలకేమో గవర్నమెంట్కి పంపించినాం.